నాలుగు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. 4 చోట్లలో ఒక్కచోటే బీజేపీ గెలుపొందగా మరో చోట మిత్రపక్షం ఆధిక్యంలో ఉంది. అన్నింటికన్నా ఆసక్తికరంగా మారిన యూపీలోని కైరానా లోక్సభ స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తుబస్సం భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానమైన కైరానాలో విపక్షాలన్నీ ఏకమై పోటీ చేశాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీలన్నీ ఆర్ఎల్డీ అభ్యర్థికి మద్దతిచ్చాయి. దీంతో ఆర్ఎల్డీ అభ్యర్థి విజయం వైపు దూసుకు వెళ్తున్నారు. 40,000కు పైగా మెజారిటీతో సాగుతున్నారు. ఇదే చోట 2014 ఎన్నికల్లో బీజేపీ 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందింది. ఇప్పుడు విపక్షాలన్నీ ఏకమవడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక మహారాష్ట్రలోని 2 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పాల్ఘర్ స్థానంలో బీజేపీ తిరిగి గెలుపొందింది. 24,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర విజయం సాధించారు. ఇక భండారా గోండియా స్థానంలో ఎన్సీపీ స్వల్ప ఆధిక్యంలో సాగుతోంది. నాగాలాండ్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తంగా 3 సిట్టింగ్ స్థానాల్లో కేవలం ఒకచోటే బీజేపీ గెలుపొందింది. కైరానాలో విపక్షాల ఐక్యత బీజేపీకి పెద్ద సవాల్గా మారిందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా యూపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీని దెబ్బకొట్టాలంటే ఐక్యంగా ఉండాలని ప్రతిపక్షాలు గుర్తించాయి. అందులో భాగంగానే రాజ్యసభ ఎన్నికల్లో సాయం చేసుకున్నాయి. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ కలిసికట్టుగా నిలిచి బీజేపీని ఓడించాయి. ఇప్పుడు కూడా ఆర్ఎల్డీ అభ్యర్థికి మద్దతిచ్చాయి. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీలకు షాక్ తగిలింది. 9 చోట్ల విపక్షాల అభ్యర్థులే విజయం సాధించారు. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానంతో పాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలను కైవసం చేసుకుంది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్, మహారాష్ట్రలోని పాలన్ కడేగాం, మేఘాలయలోని అవంతి, అలానే పంజాబ్లోని షాకోట్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. జార్ఖండ్లోని 2 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఒకచోట గెలుపొందగా మరోచోట ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్లోని మహాస్థలేలో అధికార టీఎంసీ విజయం సాధించింది. కేరళలోని చెంగనూరులో సిపిఎం విజయం సాధించింది. యూపీలోని నూర్పూర్లో సమాజ్వాదీ పార్టీ గెలుపొందింది. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నం 50,000కు పైగా మెజారిటీతో విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి జయకుమార్ మరణంతో ఇక్కడ ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆర్ఆర్ నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ బలం 79కి పెరిగింది. इसके लिए हम तहे दिल से బీహార్ జోకిహాట్లో అధికార జేడీయూకి షాక్ ఇచ్చింది ఆర్జేడీ అభ్యర్థి షానవాజ్ 40,000 ఓట్లతో గెలుపొందారు. ఈ విజయంపై ఆర్జేడీ సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. तीसरा बाय इलेक्शन हम लोग जीते हैं. जब से नीतीश कुमार जी महागठबंधन छोड़े हैं, ये लगातार जितने चुनाव हुए हैं और राष्ट्रीय जनता दल जहां जहां चुनाव लड़ी है, राष्ट्रीय जनता दल भारी मतों से चुनाव जीतने का काम किया है. और एक बात और क्लियर कर देना चाहते हैं, जितनी जगह बाय इलेक्शन हुई, चाहे अररिया हो, जहानाबाद हो या जोकीहाट हो,
ये हमारा ट्रेडिशनल सीट नहीं था। जहानाबाद की अगर बात की जाए तो भाजपा और जनता दल का गढ़ था। वहां भी नीतीश जी के निकलने के बाद जब हम एक थे तो 30,000 मतों से हमारी जीत हुई थी। इस बार जब हम लड़े तो 33,000 वोटों से हम लोग जहानाबाद की चुनाव को भी हम लोगों ने जीतने का काम किया। जो कि हाथ का आंकड़ा हमने आपको दे दिया। तो 3 बाय इलेक्शन जीतने के बाद ये सबक है नीतीश कुमार जी के लिए और भाजपा के लिए कि ये जो आप लोगों ने अनैतिक जो गठबंधन किया है जनादेश का अपमान करते हुए, इससे नीतीश कुमार जी को अपनी अगर सोई हुई अंतरात्मा है तो जगाएं, अपनी सोई हुई अंतरात्मा को जगाएं, नैतिकता के आधार पर जो जनता का जनादेश है अंतरात्मा की आवाज सुने और तुरंत गवर्नर हाउस जाकर के रिजाइन देने का काम करें। ये हार ये साबित करता है कि नीतीश कुमार जी और बीजेपी के लोगों ने बिहार के साथ छलावा किया, नौजवानों के साथ छलावा किया। हमें सभी वर्गों ने, पिछड़ा, अति पिछड़ा, दलित, महादलित, अल्पसंख्यक और प्रगतिशील वर्गों के लोगों ने, सभी लोगों ने हमको मतदान किया है, तब हमारी जाकर के भारी जीत हुई है। कोई अगर हमें कहता है कि हमसे माई समझ कर की वजह से जीते हैं तो माफ कीजिएगा, हमें सारे वोट चाहे जहानाबाद सीटों में भी देखिएगा तो उसमें सारा दलित, अति पिछड़ा, अल्पसंख्यक भाई, जितने हमारे व्यावसायिक भाई, जितने परेशान किए गए केंद्र सरकार के द्वारा और प्रगतिशील वर्ग के लोगों ने हम लोगों को एक मत होकर के, एकजुट होकर के हम लोगों को जिताने का काम किया। और आप देखिएगा कि लालू जी और हमारे पूरे परिवार पे जिस प्रकार से एजेंसियों का दुरुपयोग किया गया, सीबीआई, ईडी, इनकम टैक्स, तमाम केस मुकदमे कराने का, तो जनता ने जो नीतीश कुमार जी सलाह देते थे कि जनता के बीच जाकर के एक्सप्लेनेशन देने का काम कीजिए, आज जनता ने मोहर लगा दिया है कि ये जितने आरोप हैं वो सारे झूठे हैं, सारे राजनीतिक परिस्थितियों से जुड़े हुए मामले, सारा दबाव में आकर के इन एजेंसियों ने काम और केस मुकदमा कराने का काम किया और बिहार की जनता लालू जी के साथ खड़ी है। जितना ఉప ఎన్నికల ఫలితాలు అలానే పార్టీల అభిప్రాయాలకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ఈ ఉప ఎన్నికల ఫలితాలపై పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దీనిపై పార్టీ నేతలు ఏమంటున్నారు? బీజేపీకి వ్యతిరేకంగా మిగిలిన అన్ని పక్షాలు కూడా సంయుక్తంగా సమిష్టిగా పోరాడాలి అన్న దాన్ని ఖైరానా లోక్సభ స్థానంలో నిరూపించడం జరిగింది. ఆ మేరకు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న అంశం దేశవ్యాప్తంగా కూడా నిరూపితమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో జరిగినటువంటి 11 అసెంబ్లీ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఒక 2 స్థానాల్లోనే బీజేపీ గెలుచుకుంది. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా సిపిఐ, సిపిఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా, రీజనల్ పార్టీ లాంటి, అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో, ఈ రకంగా అన్ని పార్టీలు కూడా తమ యొక్క విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి కూడా కాంగ్రెస్ విజయ దుందుబిని మోగించింది. ఇకపోతే ఖైరానాలో తబస్సుమ్ హసన్ గెలవటం అన్నది ఒక రకంగా ప్రతిపక్షాల యొక్క విజయంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా సమిష్టిగా ఈ అభ్యర్థిత్వాన్ని సమర్థించడం, ఆ మేరకు గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది. అక్కడ ఎక్కువగా ఆ ఖైరానా లోక్సభ స్థానంలో ఎక్కువగా దళితులు, ముస్లింస్ అధిక సంఖ్యలో ఉన్నటువంటి స్థానం సహజంగానే ప్రతిపక్షాలకు చాలా బలమైనటువంటి నియోజకవర్గంగా ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా సంయుక్తంగా కలిసి ఆర్ఎల్డీ అభ్యర్థిగా ఉన్నటువంటి తబస్సుమ్ హసన్ కి మద్దతుగా నిలిచాయి. దాంతో ఘన విజయం ప్రతిపక్షాల సొంతం అయినట్టుగా అయింది. ఇకపోతే బీజేపీ కేవలం తనకు సొంతంగా గెలిచిన స్థానాలు మాత్రం కేవలం పార్లమెంటు స్థానాలకు సంబంధించి పాలిఘర్లోనే తన యొక్క విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విధంగా గత ఎన్నికల్లో శివసేన మిత్రపక్షానికి సంబంధించి ఇప్పుడు వ్యతిరేక అభ్యర్థిగా అక్కడ పాలిగర్లో తన యొక్క సొంతాన్ని విజయం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే భండారు గోండియాలో మాత్రం ఎన్సీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఆ మేరకు బీజేపీ వెనుకబడిపోయింది. బీజేపీ తన యొక్క ఓటమిని అంగీకరించే పరిస్థితి ఉంది. ఇకపోతే నాగాలాండ్ లో బీజేపీ కాకుండా బీజేపీకి అలయన్స్ గా ఉన్నటువంటి పార్టీ నాగాలాండ్ డెమోక్రటిక్ పార్టీ అక్కడ తన యొక్క విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మొత్తం ఎన్నికల్లో కేవలం బీజేపీకి ఒక్క స్థానమే అని చెప్పుకోవడానికి అవకాశం సొంతంగా. మిత్రపక్షంగా ఉన్నటువంటి నాగాలాండ్ లో కూడా
విజయం సాధించినప్పటికీ కూడా అది విజయం బీజేపీ ఖాతాలో వేయడానికి లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే బీజేపీకి వ్యతిరేక పవనాలు చాలా గట్టిగా వీస్తున్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా సంయుక్తంగా సమిష్టిగా గనక పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. ఈ మోడీ యొక్క గాలిని ఎదుర్కొని ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక అగ్ని పరీక్షగా తీసుకున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా విజయం సాధించాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలను కూడా సంయుక్తంగా వ్యూహాత్మకంగా గనక అభ్యర్థులు నిలిపి సమిష్టిగా గనక పోరాడినట్లయితే విజయం తమదే అన్న అభిప్రాయం, ఒక ఆత్మవిశ్వాసం ఈ ఎన్నికల ద్వారా వచ్చిందని చెప్పుకోవడానికి ఏమాత్రం ఒక సందేహం లేదు. ఆ మేరకు బీజేపీ కేవలం ఈ ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ రకంగా ఓటమిని ఎదుర్కోవటం అన్నది గత ఉప ఎన్నికల్లో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి గోరఖ్పూర్ లో కూడా ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి బీజేపీ ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఒక రకంగా ఆశీనుపాతంగా అయ్యాయి బీజేపీకి. ఆ మేరకు బీజేపీ మోడీ యొక్క గాలి తిరోగమనం చెందుతుంది అన్న అభిప్రాయం ప్రతిపక్షాలందరిలో కూడా ఉంది. ఇకపోతే ఆర్ఎల్డి అభ్యర్థి విజయానికి నాందిగా 2019 ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ కూడా సంయుక్తంగా పోటీ చేయాలని చెప్పి మరింత విశ్వాసంతో గట్టి అభిప్రాయంతో ప్రతిపక్షాలను కూడా ఉన్నాయి. ప్రసాద్, విపక్షాలైతే బీజేపీ పతనం ప్రారంభమైంది, ఈ బైపోల్ రిజల్ట్సే అందుకు ఉదాహరణ అని చెప్పి ఖచ్చితంగా చెబుతున్నాయి. కానీ బీజేపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? నిజంగా వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే దీన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు రావాలనుకుంటున్నారా? దీనికి కారణం ఏమైంటుంది అనుకుంటున్నారు? బీజేపీ అంతర్గతంగా మాత్రం ఎదురుగాలి వీస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం డాంబికాన్ని ప్రదర్శిస్తుంది. బీజేపీని ఓడించడానికి అన్ని పక్షాలు కూడా ఏకమయ్యాయి అన్న ఒక సందేశం ప్రజల్లో కనుక ఉన్నట్లయితే, అన్ని పక్షాలు కూడా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసినట్లయితే బీజేపీ ఓటమి ఖాయమనే భయం వీళ్లలో పట్టుకుంది. ఆ మేరకు బీజేపీకి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం చెప్పట్లేదు. మిత్రపక్షాలతో కూడా కలిపి బీజేపీ ఎలాంటి ఘన విజయం సాధించబోదు అన్న అభిప్రాయం బీజేపీలో ఉంది. కాబట్టి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసినప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మిత్రపక్షాలతో కలిసి పనిచేసినా గానీ ప్రతిపక్షాల యొక్క కూటమికే ఎక్కువగా బలం ఉంది. ప్రజలంతా కూడా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం బీజేపీలో నాయకుల్లో బలంగా అభిప్రాయం నెలకొంది. ఆ మేరకు బీజేపీ కూడా కొంత మేరకు తత్రపాటు చెందుతుంది. ప్రతిపక్షాలను కూడా కలిసినట్లయితే తమ విజయానికి గట్టిగా గండిపడే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా చాలా గట్టిగా వాళ్ళలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎడారి కింద చూపించారు. ఎడారి కింద చూపించి 90% ఫండ్స్ తీసుకున్నారు. 90% ఫండ్స్ తీసుకున్నారు. 25% ఫండ్స్ వచ్చే చోట ఎడారి కింద చూపించి కచ్ పక్క రీజియన్ అదంతా కూడా 90% ఫండ్స్ తీసుకున్నారు. నేను చూచాయిగా నేను చూసినంత వరకు 7,900 కోట్ల పైచిలకు తీసుకున్నారు కేంద్రం నుంచి. అండ్ అదే సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ కింద సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అని పెట్టారు. పెట్టి క్లెవర్ గా ఏం చేశారు, అందులో ఏక్తా ట్రస్ట్ అని ఆల్ ఓవర్ ఇండియా 36 ఆఫీసులు పెట్టి డొనేషన్స్ తీసుకుంటాం, ఇనుము కలెక్ట్ చేసుకుంటాం, ఆ ఇనుముతోటి స్టాచ్యూ కడతామని అన్నారు. 5,000 టన్నుల వరకు ఇనుము వచ్చింది. అది అల్టిమేట్లీ స్క్రాప్ కింద రూపాయి కేజీ కింద అమ్మేశారు. దానికి వాడకుండా, ఎందుకంటే పనికి రాకుండా అయింది. అండ్ సెకండ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానాయకుడి డిజైను స్కల్ప్చరు చెయ్యటానికి భారతదేశంలో ఎవరు లేరా? ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంటారు, ఆర్కిటెక్ట్లు ఇంజనీర్లు అమరావతికి మీరు గ్లోబల్ స్టాండర్డ్స్ మేము ట్రై చేస్తున్నాం కాబట్టి మేము గ్లోబల్లీ బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని రిక్రూట్ చేస్తే హేళన చేస్తారు, మాట్లాడతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రస్ట్, రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ డిజైన్ ఎవరికి ఇచ్చిందో తెలుసా అండి? టర్నర్ కన్స్ట్రక్షన్ అని ఫారెన్ ఫర్మ్ బుర్జ్ ఖలీఫా కట్టిన ఫర్మ్కి ఇచ్చింది. బుర్జ్ ఖలీఫా బ్రహ్మాండంగా కట్టారు, మా స్టాచ్యూ కూడా 192 అడుగులు కాబట్టి
ఇది బ్రహ్మాండంగా ఉండాలి అని ఆ ఫారెన్ ఆర్కిటెక్టే దొరికాడు మీకు. ఆయిల్ కంపెనీల పైశాచికం కొనసాగుతోంది. నిన్న పైసా తగ్గించి పరువు తీసుకున్న కంపెనీలు ఇవాళ మరో అడుగు ముందుకేశాయి. లీటర్ పెట్రోల్ పై 7 పైసలు, డీజిల్ పై 5 పైసలు తగ్గించి చేతులు దులుపుకున్నాయి. ఇంధన కంపెనీల తీరుపై జనం ఫైర్ అవుతున్నారు. ఇంతదానికి సమీక్షించాల్సిన అవసరం లేదంటూ మండిపడుతున్నారు. రూపాయల్లో పెంచి పైసల్లో తగ్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో పెట్రోల్ ప్రైస్ హైక్ క్యాష్ ట్యాగ్ తో పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు నెటిజన్లు. నిన్న ఫోటోలు మెసేజ్లతో కేంద్రంపై సెటైర్లు వేస్తున్నారు. ఇంధన కంపెనీల తీరుపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. సామాన్యులతో ఆటలాడుకుంటున్నాయని మండిపడుతున్నారు. పెట్రోల్ ధరలపై విశాఖలో జనం ఏమనుకుంటున్నారో, వారు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి శ్రీనుబాబు అక్కడి నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనుబాబు, ఓవర్ టు యు. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై విశాఖ జిల్లా వాసులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. మనం కానీ చూసుకున్నట్టయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 16 రోజుల్లో కూడా విపరీతంగా ధరలు పెరిగి రోజుకు 10 పైసల నుంచి 2 రూపాయల వరకు కూడా రోజు రోజుకు పెంచుకుంటూ పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న కానీ చూసుకున్నట్టయితే మొన్న అర్ధరాత్రి కేవలం 1 పైసా మాత్రమే తగ్గించడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 7 లేదా 8 పైసలు తగ్గించినట్టు పెట్రోల్ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే పెంచినప్పుడు 10 నుంచి 2 రూపాయల వరకు పెంచుకుంటూ పోతున్నారు. తగ్గించేటప్పుడు మాత్రం కేవలం పైసల్లో తగ్గించడంపై అయితే వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏదైతే పెరుగుతున్న ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై కూడా ప్రభావం తీవ్రంగా చూపుతుంది. దీనిపై రోజువారీ బడ్జెట్, నెలవారీ బడ్జెట్ మీద పడడంతో పూట గడవడం కూడా కష్టమవుతుందని చెప్పి కొంతమంది వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విశాఖ నగరంలో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇక్కడ కానీ కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి? ఇటీవల కాలంలో పెరిగిన ధరలు చూశారు, నిన్న మొన్న తగ్గించిన ధరలు చూశారు, ఎలా ఏమనిపిస్తుంది? వరుసగా 14 రోజులు క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచిన ఘనత చరిత్ర ఈరోజు మోడీకి ఉంది. 14 రోజులు కూడా దాదాపు 2 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచిన మోడీ ఈ 2 రోజులు మాత్రం కేవలం 1 పైసా 7 పైసలు మాత్రమే తగ్గించారు. దీన్ని బట్టి మోడీ గురించి ఒకటే భారతదేశ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. 2019లో భరతం పడ్డానికి మధ్యతరగతి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మోడీ గారు. అలాగే మన పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే కనీస అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలతో మాట్లాడి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించాల్సిన ఈ బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పడింది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విస్మరించి రోజు రోజుకు వరుసగా 14 రోజులు పెట్రోల్ ధరలు పెంచారు. అదేవిధంగా జిఎస్టీని ఎందుకు ఈ రోజు జిఎస్టీ ఈ పరిధిలో తీసుకురాని మేము అడుగుతున్నాం. జిఎస్టీ పరిధిలో అన్నింటినీ జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చి మధ్యతరగతి ప్రజలను, సామాన్య ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు మోడీ పైన ఉంది. కానీ ఇవేవి పట్టించుకోకుండా మోడీ తన సొంత ప్రయోజనాల కోసం ఎక్కడెక్కడ విదేశాలు తిరుగుతూ ఈరోజు సామాన్య ప్రజలను నెట్టివేస్తున్న ఈ మోడీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారు, దీని ప్రభావం పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతుందని చెప్పి కొంతమంది వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఏదైతే తగ్గిన ధరల ప్రభావం సామాన్యుడికి కనిపించలేదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ధరలు పెంచుతున్నా ఉంటారు. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ ధరలు పెంచుతున్నామని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి ధరలు తగ్గిన అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గినప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించట్లేదు? బాగానే ఉంది. ఈరోజు ఏముంది, పెట్రోల్ తీసుకుంటే ఏమో 83 రూపాయలు ఉంది, డీజిల్ తీసుకుంటే ఏమో 73 రూపాయలు ఉంది. ఒక సామాన్య మానవుడు నిత్యావసర సరుకులు కొనడానికి 83 రూపాయలు సరిపోతాయి. ఒక రోజులోని ఒక సామాన్య మానవుడు బ్రతకాలంటే 83 రూపాయలు ఉంటే నిత్యావసర సరుకులు కొనడానికి సరిపోతాయి. అటువంటి సామాన్య మానవుడికి అందుబాటులో లేని ధరలో ఉంది ఇప్పుడు ఈరోజు. ప్రతి ఒక్కరు కూడా ఒక బైక్ కానీ, ఒక కార్ కానీ కొనుక్కోవడానికి ఇబ్బంది పడట్లేదు. అందులో డీజిల్, పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఈ పెట్రోల్, డీజిల్ స్థాయి యొక్క ధరలు ఏ రకంగా పెరిగి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్తున్నారు, చాలా చక్కగా సూట్ వేసుకుంటున్నారు. కానీ ఆ సూటుకు తగ్గట్టు సూట్ అయ్యే పనులు అయితే మట్టి చేయట్లేదు. 10 లక్షలు సూట్ వేసుకుంటున్నాడు, చాలా బాగుంది, అది అందరికీ చాలా బాగుంది. కానీ ఆ పళ్ళు మట్టి కూడా ఆ సూటు తగ్గట్టు లేవు, అంత బాగుంది. ఇకపోతే పెంచేటప్పుడు 10 పైసలు నుంచి 20 పైసలు, 30 పైసలు, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచుతున్నాడు. తగ్గించేటప్పుడు పైసల్లో తగ్గిస్తున్నాడు, బాగానే ఉంది. ఈరోజు మనం రోడ్డు అంటే వెళ్తుంటే ఒక ముష్టి కనిపిస్తున్నాడు, ఏదో అడుక్కుంటున్నాడు. 1 రూపాయి వేస్తున్నాం, మనం రూపాయి ఇస్తే రూపాయి తిరిగి కొడుతున్నాడు మన ముఖం మీద. ఆ రూపాయి అంటే ఎందుకు పని చేయదనేసి, అటువంటి పైసా తగ్గిస్తే ఎందుకు పని చేస్తుంది?
కాబట్టి నరేంద్ర మోడీ విద్యుత్ ఆలోచించి అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళందరితో చర్చించి ఈ పెట్రోల్ డీజిల్ ధరల మట్టి మాత్రం తగ్గిస్తే బాగుంటుంది అనుకున్నాం. కెమెరా పర్సన్ హరితో శ్రీనిబాబు, ఎన్టీవీ, విశాఖపట్నం. నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందే కేరళను పలకరించాయి. ఇక వేసవి నుంచి ఉపశమనం దొరికినట్లే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుంది అనుకుంటున్నారంతా. కానీ రోకళ్లు పగిలిపోతున్నాయి. రోహిణిలో భానుడు ఓ రేంజ్లో మండిపోతున్నాడు. ఎంతలా అంటే 48 డిగ్రీలకు చేరువుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే రాజస్థాన్లో 47 దాటిపోయింది. ఇవాళ కూడా సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి చివర్లో సూర్యుడు రెచ్చిపోతున్నాడు. తెలుగు రాష్ట్రాలపై తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. నిన్న 2 రాష్ట్రాల్లో తన ప్రతాపాన్ని చూపించాడు. భానుడి భగభగలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడ్డారు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మన వైపు వచ్చేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రోహిణిలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణ పవనాలే కారణమని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర, విదర్భ, తెలంగాణ, కోస్తా జిల్లాలకు వేడిగాలులు వీస్తున్నందున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. మరో 48 గంటల పాటు ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇంటర్నేషనల్ జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్, అలానే యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో నారాయణ స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆస్ట్రానమీ ఒలింపియాడ్ కు దేశం నుంచి 3 విద్యార్థులు ఎంపికవగా అందులో మొదటి 2 ర్యాంకుల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ ర్యాంక్ వి సాయి తేజ, సెకండ్ ర్యాంక్ ఎం ఆదర్శ రెడ్డి సాధించారు. ఇక యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లోనూ టాప్ ర్యాంకులతో 3 విద్యార్థులు సత్తా చాటారు. వారిని నారాయణ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూరా అభినందించారు. ఇలాంటి విజయాలు ఇండియాలో ఏ విద్యా సంస్థ సాధించలేదని అన్నారు సింధూరా. టెస్ట్ చేస్తూ వాళ్ళ సబ్జెక్ట్ డెప్త్ టెస్ట్ చేస్తూ ఇంటర్ టాపిక్స్ కంటెంట్ని టెస్ట్ చేస్తూ దే విల్ క్వశ్చన్ అండ్ దే కండక్ట్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఇలా ప్రాక్టికల్స్ కూడా చేయించడం వలన ఈరోజు ఇంత రిజల్ట్ అచీవ్ కాగలిగాం. అలాగే మీరు యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ తీసుకుంటే 8th టైం దే ఆర్ కండక్టింగ్ అండి. అండ్ ఈ కాంపిటీషన్లో సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క స్టూడెంట్ సాయి కీర్తన, హూ బిలాంగ్స్ టు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సో ఇందులో కూడా 3 సెలక్షన్స్ ఇచ్చారు. 3 సెలక్షన్స్లో నారాయణ గ్రూప్కి సెలక్షన్ రావడం అన్నది కంట్రీ వైడ్ నారాయణ గ్రూప్ నుంచి సౌత్ ఇండియా నుంచి ఒకే స్టూడెంట్ రావడం అన్నది గొప్ప విశేషం. ఈ పాప కూడా ఉక్రెయిన్లో జరగబోయే ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో షీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. సో ఆస్ట్రానమీలో 2 out of 3 సెలక్షన్స్, అందులో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్, దట్టు ప్రాక్టికల్స్లో ఫస్ట్ పొజిషన్, మళ్ళీ థిరీలో కూడా ఫస్ట్ పొజిషన్. అట్లాగే మ్యాథమెటిక్స్ యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ద ఓన్లీ సెలక్షన్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద టాప్ 3 సెలక్షన్స్ ఈజ్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సో ప్రౌడ్, నాట్ జస్ట్ మ్యాథమెటిక్స్, నాట్ జస్ట్ బయాలజీ. మొన్న మీ అందరికీ తెలుసు, నేను బయాలజీ ఒలింపియాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఐ హ్యావ్ అనౌన్స్డ్ తెలుగు స్టేట్ నుంచి నేషన్ వైడ్ నుంచి 2 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారండి. ఆ 2 స్టూడెంట్స్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులే.